మీరెప్పుడైనా గమనించారా? మన చుట్టూ వేల సంఖ్యలో కోతులు తిరుగుతుంటాయి. కానీ సహజంగా చనిపోయిన ఒక్క కోతి శరీరాన్ని కూడా మనం ఎందుకు చూడలేము? అవి చనిపోయాక గాలిలో కలిసిపోతాయా, లేక వాటి వెనుక ఏదైనా దైవిక రహస్యముందా? రామాయణ యుద్ధం ముగిసిన తరువాత శ్రీరాముడు అయోధ్యకి తిరిగి వెళ్లే సమయంలో వానర సైన్యానికి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడట. వానరులు అప్పటికే దైవ సమానులు. వారు చనిపోయిన తర్వాత వారి మృతదేహాలు కాకులు కుక్కలు తాకి అగౌరవించకూడదని, అవి మనుషుల కంట పడకుండా నేరుగా ప్రకృతిలోనే కలిసిపోవాలని రాముడు ఆజ్ఞాపించాడు. అందుకే కోతికి తను చనిపోతున్నానని ముందే తెలిసిపోతుందట. శాస్త్రవేత్తలు మరియు అడవిలో తిరిగేవారు చెప్పేదాని ప్రకారం కోతికి మరణం దగ్గర పడినప్పుడు అది గుంపుని వదిలేసి అత్యంత రహస్యమైన లోతైన గృహల్లోకి లేదా ఎత్తైన చెట్లు పొదల్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ అవి ప్రాణాలు విడిచిన కొద్ది గంటల్లోనే చెదపురుగులు వాటి శరీరాన్ని పూర్తిగా మట్టిలో కలిపేస్తాయి. ఇది కేవలం ప్రకృతి నియమమా లేక రాముడి వరమా? గరుడ పురాణం ప్రకారం కోతులు హనుమంతుడి అంశగా భావిస్తారు. కాబట్టే వాటి అంతిమ సంస్కారం ప్రకృతి స్వయంగా నిర్వహిస్తుందని నమ్మకం. ఈ ఆసక్తికరమైన విషయం మీకు ముందే తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి.